సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీ ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. రాజకీయాలకు అతీతంగా జరుపుకునే బోనాల వేడుకల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన వేం నరేందర్ రెడ్డిని అవమానించేలా స్టేజ్పై కరెంటు నిలిపివేసి కాంగ్రెస్ నేతలను పద్మారావు అనుచరులు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంది. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సమక్షంలోనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పరం పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసుకోవడంతో ఒకంత గందరగోళం వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఓడిపోయినటువంటి కంటెస్టెడ్ కార్పొరేటర్లు ఏ విధంగా పాల్గొంటారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనము ఏదైతే బోనాల చెక్కుల పంపిణీ జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము, మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారి సమక్షంలోనే పెద్ద ఎత్తున కూడా పరస్పరం ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఈ చెక్కుల పంపిణీ కింద బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ముఖ్య అతిథిగా వేం నరేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకో మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఒక పెద్ద మనుషులు ఇద్దరు వచ్చినప్పుడు ఒక సభ్యత్వం నాది లేకుండా కార్పొరేటర్స్ మేం కార్పొరేటర్స్ మీ కంటెస్టెడ్ ఎందుకు వస్తారు, పార్టీ మారిన వాళ్ళు ఎందుకు వస్తారు అనేది చాలా తప్పుగా మాట్లాడారు. కానీ ఒక పెద్ద వాళ్ళ అంతా మనం పిలిచి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద స్టేజ్ చేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక విఐపిని పెట్టి ప్రతి ఒక్కరికి చెక్కులు పంచే విధంగా పేద ప్రజలందరికీ చెక్కులు అందాలనే విధంగా ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆ ప్రోగ్రామ్ అనేది నాకు సక్సెస్ అయినట్టయితే అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ మరి పార్టీలకు అతీతంగా నేను ఆల్రెడీ సనత్ నగర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను చేసినాను. అక్కడ ఏం చెప్పినామంటే పార్టీలకు అతీతంగా పండగ జరుపుకుందాం, పండగ అనేది అందరిది, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. కావాలంటే నీ పోస్టర్ నువ్వు పెట్టుకో, మా పోస్టర్లు మేము పెట్టుకుంటాం. పోస్టర్లు చింపుకోవడాలు, గొడవలు చేసుకోవడాలు అవన్నీ ఏమీ లేవు. ఈరోజు నేను ఇక్కడ వేదిక మీద అన్నీ మాట్లాడదాం, అన్నీ చెప్దాం అనుకున్నా. కానీ ఆ వేదిక మీద మనకు ఛాన్స్ అంటే మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు గోల చేస్తున్నారు, దానివల్ల మాట్లాడే ఛాన్స్